జగన్మాత లలితాంబిక ఎవరి ఇంట్లోనైనా కొలువై ఉన్నప్పుడు ఆ ఇల్లు సుగంధ పరిమళములతో నిండి ఉంటుందా? లలితా త్రిశతి నామములకు అర్థములు 9వ భాగము. ఏలా సుగంధికికురా లలితా త్రిశతి స్తోత్రము లలితామాత యొక్క నిర్గుణ స్వరూపమైన పంచదశి మంత్రమును గురించి వివరిస్తున్నప్పటికీ ప్రస్తుత నామము ఆ తల్లిని ఏలా సుగంధికికురా అనగా ఏలకికాయ యొక్క పరిమళము కలిగిన చికురములు లేదా కుంతలములు అనగా కేశములు కలిగినది అని కీర్తించినాయి. ఎందుకని ఈ నామములో ఆ తల్లి యొక్క ప్రాకృతిక గుణము అయిన కేశములు వర్ణించబడినాయి? జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుత నామములో జగన్మాత ఏ ప్రదేశములోనైనా కొలువై ఉన్నది అంటే ఆ ప్రదేశము సుగంధ పరిమళములతో కూడి ఉంటుంది. అదే ఆ తల్లి అస్తిత్వమునకు నిదర్శనము. జగన్మాత యొక్క ఆరాధన శ్రద్ధాపూర్వకముగా జరిగే ప్రదేశములలో కుంకుమ వాసన వస్తుంటుంది అని కొన్ని శాస్త్రములు వివరించాయి. ఈ విధముగా ఆ తల్లి యొక్క అస్తిత్వమును తెలియచేయడానికి లలితా త్రిశతి నామములు ఎలా సుగంధికికురా అని ఆ తల్లిని స్తుతించినాయి. కానీ ఆ తల్లి యొక్క శిరోజములను ప్రాకృతికముగా వర్ణించుటకు కాదు. ప్రాకృతికముగానైనా కూడా ఆ తల్లి చికురములు అనగా అందమైన కురులు పరిమళభరితముగానే ఉంటాయని ఆ పరిమళమును తన మనోనేత్రముతో ఆఘ్రాణించిన జగద్గురువులైన ఆదిశంకరుడు సౌందర్యలహరిలోని 43వ శ్లోకములో ఈ విధముగా ప్రస్తావించారు. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లేష్ణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే వలమధనవాటి విటపినాం. అమ్మా, నల్ల కలువలను బోలి ఎంతో దట్టమైన నీ కురులతో కూడిన కొప్పు మా మాయను అజ్ఞానమును తొలగించునుగాక. నీ చింతామణి గృహములో ఉన్న కల్పవృక్షముల పుష్పములు నీ కురులకు నెలకొన్న సుగంధభరితమైన పరిమళమును ఆస్వాదించాలని నీ కేశములను ఆశ్రయించాయి కదా తల్లి. ఇక్కడ మనము ఒక విశేషమును గమనించాలి. సాధారణ మానవుల యొక్క కురులు ఎప్పటికీ సుగంధభరితమై ఉండవు, సరికదా? పోషణ లేకపోతే దుర్గంధభూయిష్టమై ఉంటాయి. కానీ పరమేశ్వరి యొక్క చికురములు అనగా అందమైన కురులు ఎప్పటికీ సుగంధభరితములుగానే ఉంటాయి. అతిశయోక్తి కాకపోతే ఎవరు చెప్పారండి ఈ విషయము అంటే సాక్షాత్ జగన్నాథుడైన ఈశ్వరుడే ఈ విషయమును వివరించాడు. ఈ విషయం యొక్క ప్రస్తావన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యములో ఉన్నది. పూర్వకాలములో ద్రవిడ దేశములో ఉన్న ఒక శివాలయములో ఒక అర్చకుడు ఈశ్వరునే నమ్ముకుని ధ్యానిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ ఊరిలో తీవ్రమైన కరువు వచ్చింది. బ్రతుకు తెరువు కోసము అందరూ ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోసాగారు. కానీ తాను కూడా వెళ్ళిపోతే శివునకు నైవేద్యము కూడా పెట్టేవారు ఉండరని అతను ఊరిలోనే ఉండిపోయాడు. నాకు ఏమైనా దొరికితే నీకు సగం పెడతాను, లేకపోతే ఇద్దరము ఆకలితో పస్తులుందాము అని భావించిన ఆ అర్చకుని భక్తికి ఈశ్వరుడు పరవశించిపోయాడు. పరమేశ్వరుడు అర్చకునికి ప్రత్యక్షమై, నాయనా, నేను నీకు ఒక పద్యము రాసి ఇస్తాను. దానిని నీవు తీసుకుని వెళ్లి రాజసభలో చదివితే ఆ రాజు నీకు అపారమైన ధనరాశులను ఇస్తాడు. దానితో నాకు నైవేద్యము పెట్టి నీవు బ్రతుకు అన్నాడు. ఈశ్వరుడు రాసిన పద్యములో సింధుర రాజగమనాధం మిల్లంబు సహజ సుగంధంబు
అనగా పార్వతీదేవి కేశములు సహజ సుగంధ పరిమళములతో కూడి ఉంటాయి అని వ్రాసి ఉన్నది. ఆ అర్చకుడు రాజసభకు వెళ్ళి రాజుకు ఆ పద్యమును చదివి వినిపించాడు. ఆ సభలో నక్కీరుడు అనే కవి ఉండేవాడు. పద్యమును చదివిన వెంటనే అతడు లేచి, తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున కొప్పు కాదు, నీవి పగిదిన్ రచింపదగునే అన విప్రుడు చిన్నబోయినాక పరమేశ్వరుండు వసుధాదిపుపై రచించి ఇచ్చినాడొప్పును తప్పునే ఎరుగా ఉత్తములారయటంచు గ్రమ్మరన్ అని పలికాడు. ఈ పద్యమునకు అర్థము, ఈ విధముగా కవిత్వము చెప్పకూడదు. సహజమైన విషయములనే కాని అసహజమైన విషయములను చెప్పకూడదు. శిరోజములకు సువాసన ఉండడం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు అర్చకుడు భయముతో వణికిపోతూ, అయ్యా, నేను ఈ పద్యమును వ్రాయలేదు. ఈశ్వరుడు నాకు ఈ శ్లోకమును ఇచ్చి చదవమంటే తీసుకువచ్చాను అన్నాడు. ఈ మాటలు చెప్పి ఆ అర్చకుడు స్వగ్రామమునకు తిరిగి వచ్చి జరిగిన విషయమును ఈశ్వరునకు విన్నవించాడు. అంతే, శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆయన వెంటనే ఎవడా నక్కీరుడు, నేను స్వయముగా వ్రాసి పంపిన కవిత్వములో తప్పులు ఎన్నగలిగేటంత మొనగాడా అని తాను స్వయముగా ఒక బ్రాహ్మణ వేషమును ధరించి రాజసభకు వెళ్ళాడు. ఎవరో నక్కీరుడనేవాడు నేను రాసిన కవిత్వము తప్పని అన్నాడట. ఏమి తప్పు ఉన్నదో చెప్పగలడా అని అడిగాడు. వెంటనే నక్కీరుడు లేచి, ఈ భూమిపై ఉన్న ఏ స్త్రీ యొక్క కేశములకు సుగంధము ఉండదు. నువ్వు ఏదో ఒక కవిత్వమును రాసి పార్వతీదేవి కురులకు సుగంధము ఉంటుందంటే మేము ఒప్పుకోవాలా? నీవు వ్రాసిన కవిత్వము ముమ్మాటికి తప్పే అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు నక్కీరునితో, పార్వతీదేవి యొక్క కేశపాసములు సుగంధ భరితములై ఉంటాయి అని చెప్పగలిగినది కేవలము ఈశ్వరుడొక్కడే. నేను ఈశ్వరుడను, నేను మాత్రమే నిత్యము ఆ సుగంధమును ఆఘ్రాణిస్తుంటాను. అన్యులు ఈ విషయమును గ్రహించలేరు అని పలికినా కూడా నక్కీరుడు అంగీకరించకపోవడముతో ఈశ్వరుడు నక్కీరుని శపించడము, తదుపరి పరిణామములలో అతడు శ్రీకాళహస్తికి వెళ్లి శాప విమోచనము పొందడము జరిగింది. చూశారా, అందుకే లలితాత్రిశతీ స్తోత్రము పరమేశ్వరిని ఏలా సుగంధి చికురా అనే నామముతో కీర్తించాయి. మిగిలిన నామముల వివరణ తరువాయి భాగములో.